బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపట్టనున్న బస్సు యాత్రను ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకోనున్నారు. 6 గ్యారంటీలను శివుడు ముందు పెట్టి రాహుల్, ప్రియాంక పూజించనున్నారు. అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ బస్సు యాత్రలో 3 రోజుల పాటు రాహుల్ గాంధీ పాల్గొంటారు. యాత్రలో భాగంగా రైతులు, మహిళలతో రాహుల్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు భూపాలపల్లిలో రాహుల్ పర్యటించనున్నారు. అనంతరం కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ములుగు సభ తర్వాత ఢిల్లీకి ప్రియాంక గాంధీ తిరిగి వెళ్లనున్నారు. ములుగు తర్వాత భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీలో పాల్గొంటారు. భూపాలపల్లిలోని రాత్రికి రాహుల్ బస చేయనున్నారు. ఇక రేపు భూపాలపల్లి నుంచి మంత్రికి బస్సు యాత్ర చేరుకోనుంది. మంత్రిలో జరిగే పాదయాత్రలో రాహుల్, రేవంత్, బట్టి పాల్గొనున్నారు. మంత్రి నుంచి పెద్దపల్లి వెళ్లనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర అక్కడి నుంచి కరీంనగర్కి చేరుకోనుంది. ఇక రాహుల్, సోనియా గాంధీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ప్రియా, మొత్తానికైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం బస్సు యాత్ర కూడా ప్రియాంక అంటే ఏఐసిసి అగ్రనేతలు ప్రియాంక, సోనియా రాహుల్ గాంధీ కూడా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే బస్సు యాత్ర ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు అయినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు మరోసారి కూడా రానున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. 3 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో సాగే ఈ బస్సు యాత్ర రాహుల్ గాంధీ మాత్రం పర్యటించిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఈ యాత్రలో కూడా నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు మరియు చెరుకు రైతులతో మరియు అట్లాగే కూడా ముఖ్యంగా కూడా మహిళలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఇవాళ స్పెషల్ సభలలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సాయంత్రము 3:30 గంటలకు కూడా బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా అంటే బస్సు యాత్ర షెడ్యూల్ అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా చేరుకొని మొత్తానికైతే హెలికాప్టర్ ద్వారా డైరెక్ట్ గా ములుగు జిల్లాలోని కూడా ప్రత్యేకంగా టెంపుల్ అయితే రామప్ప టెంపుల్లో కూడా రాహుల్, ప్రియాంక గాంధీ కూడా చేరుకొని కూడా మొత్తానికి అక్కడ పూజలు చేరున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మొత్తానికైతే అక్కడికి ప్రారంభించనున్నారు. రామప్ప గుడి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ములుగు చేరుకుంటుంది. అక్కడ నుంచి నిర్వహించే బహిరంగ సభలో మహిళలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రత్యేకంగా భేటీ అయి కూడా మహిళా సోదరిమణులతో కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే ములుగు బహిరంగ సభ ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ములుగు బహిరంగ సభ తర్వాత అక్కడికైతే ఢిల్లీకి అయితే వెళ్ళనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి భూపాలపల్లి బస్సు యాత్ర కూడా చేరుకొని కూడా భూపాలపల్లితో నిరుద్యోగ యువతతో కూడా కలిసి కూడా రాహుల్ గాంధీ ఒక భారీ ర్యాలీ అయితే నిర్వహించిన నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. రాత్రి భూపాలపల్లిలో కూడా బస చేసి కూడా అక్కడ మొత్తానికైతే అక్కడ నేతలతో కూడా అక్కడి నుంచి చర్చించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 19వ షెడ్యూల్ అయితే భూపాలపల్లికి నుంచి కాటారం కూడా బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాటారంలో పాదయాత్రలో కూడా రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి నేతలతో పాటు కూడా మొత్తానికైతే తెలంగాణ చీఫ్ పిసిసి రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పి నేత భట్టు విక్రమార్కు కూడా అతనితో పాటు ముఖ్య నేతలు కూడా అక్కడి నుంచి పాదయాత్రలో కూడా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ప్రియా, బస్సు యాత్రలో ఎవరెవరు భాగస్వాములు కాబోతున్నారు? బస్సు యాత్రలో మొత్తానికైతే కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కూడా స్థానిక తెలంగాణ చీఫ్ పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డితో పాటు కూడా ముఖ్య నేతలు మల్లు సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు కూడా మొత్తానికైతే రాష్ట్ర నేతలు వాళ్ళు కూడా మొత్తం పాల్గొని కూడా విజయవంతం చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు
అయితే ఇప్పటికే ములుగు జిల్లాలో చేరుకొని కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా సీతక్క కూడా భారీ బహిరంగ సభకు కూడా ఆ ములుగు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి సీతక్క కూడా మొత్తానికైతే ఏర్పాట్లో లీనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాహుల్ గాంధీ రాక కోరకు కూడా 1000 మంది మహిళలతో కూడా భారీ బహిరంగ సభలో కూడా స్వాగతం పలకడానికి కూడా మొత్తానికైతే మహిళలు వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ అనంతరం మొత్తానికైతే రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో కూడా మొత్తానికి నేతలు కూడా అంటే రాష్ట్ర నేతలు కూడా రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కూడా చాలా మంది ముఖ్య నేతలు అయితే పాల్గొని కూడా కాంగ్రెస్ గ్యారంటీ 6 కార్డులను ఇంటింటికి చేరే విధంగా కూడా కాంగ్రెస్ తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కూడా రామప్ప టెంపుల్ నుంచి ఆలయంలో పూజలు నిర్వహించుకొని మొత్తానికైతే భారీ బహిరంగ సభలు కూడా మొత్తానికి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అయితే ప్రసంగించిన నేపథ్యం అయితే కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రియా, ఇవాళ ఈ షెడ్యూల్ రాహుల్ సోనియా గాంధీ యొక్క షెడ్యూల్ ఎలా రాహుల్ ప్రియాంక గాంధీ యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? రాహుల్ గాంధీ అంటే 9 ఈ నెల ఇప్పుడు మొత్తానికైతే 18న ఇవాళ మొత్తాన్ని ములుగులో నుండి బహిరంగ సభ కూడా ఉంటుంది. మొత్తానికైతే భూపాలపల్లిలో కూడా రేపు 19వ తారీఖు నాడు కూడా భూపాలపల్లి నుంచి కూడా కాటారానికి బస్సు యాత్ర చేరుకొని కూడా మొత్తానికైతే రాహుల్ గాంధీతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొని మంత్రి నుంచి పెద్దపల్లి కూడా బస్సు యాత్ర ఉంటుంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్ చేరే బస్సు యాత్ర చేరే అవకాశాలు అయితే కనపడుతుంది. కరీంనగర్ లో కూడా నైట్ హాల్ట్ చేయనున్న రాహుల్ గాంధీ అయితే మాత్రము అక్కడికి నైట్ హాల్ట్ చేసిన తర్వాత కూడా 20న మాత్రము ఎల్లుండి అంటే కరీంనగర్ నుంచి బయలుదేరి బోధన్ మీదుగా నిజామాబాద్ కు చేరి కాంగ్రెస్ బస్సు యాత్ర మాత్రం కొనసాగుతుంది. బోధన్లో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా రాహుల్ గాంధీ సందర్శించే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ 3 రోజుల పాటు కూడా 18, 19, 20 తారీఖు వరకు కూడా మొత్తానికైతే రాహుల్ ప్రియాంక గాంధీ బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నోట రాహుల్ గాంధీ నోట ఏం చెప్పదలుచుకున్నారో మొత్తానికైతే ప్రియాంక గాంధీ కూడా మహిళా సోదరమణులకు కానుకాలుగా అంటే వర్షం కురిపిస్తారా ఎట్లా అని చూసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 1000 మంది మహిళలు కూడా అక్కడ స్వాగతించడానికి కూడా మొత్తానికైతే ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహించారు. మొత్తానికైతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ షెడ్యూల్ మాత్రము 18, 19 తారీఖున మాత్రము మొత్తం తెలంగాణలో పర్యటన బస్సు యాత్ర కొనసాగే ప్రభావం అయితే కనపడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ వల్ల అక్కడి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో షుగర్ ఫ్యాక్టరీ గురించి ఏదైనా మంచి స్కీమ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా అనుకోవచ్చు ప్రియా. మొత్తానికైతే బోధన్లో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా రాహుల్ గాంధీ సందర్శించి అక్కడ కార్మికులు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఎలాంటి జీవనోపాధి ఉన్నారు, మరి మొత్తానికైతే అక్కడ ఏ విధమైన అంటే లాభాలు నష్టాలు ప్రస్తుతానికైతే నష్టాలు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీని కూడా సందర్శించి కూడా దాని పట్ల లోపాలు ఏంటి కనుక్కొని కూడా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు రాహుల్ అయితే ఒక వరాల జల్లు కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ప్రజలకు ఎలాంటి లాభదాయకమైన ఆదాయం కూర్చాలని చెప్పి కూడా అక్కడ సందర్శించడం కూడా మన మొత్తానికైతే ఆలోచన నేపథ్యం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు ప్రియా. అంటే మొత్తానికైతే అరూరులో బహిరంగ సభ జరగనుంది. అక్కడ కూడా పసుపు మరియు చెరుకు రైతులతో కూడా రాహుల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కూడా మొత్తానికైతే రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ గా చేసే విధంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలైతే కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ బోధనలో షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకైతే చాలా ఇబ్బందులు దుర్భర జీవితం గడుపుతున్నారని తెలుస్తా ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు అయితే ఇలా రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో మొత్తానికి అక్కడ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించి మొత్తానికైతే అక్కడ ఉన్న వాళ్ళ మొత్తం స్థితిగతులను పరిశీలించి వేరే అంటే స్టెప్ వేరే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి అనుకోవచ్చు ప్రియా. అయితే స్వామి చూసుకుంటే అసలు ఇప్పుడు బస్సు యాత్ర ఎన్ని రోజులు సాగబోతోంది, అంటే బస్సు యొక్క రూట్ ప్లాన్ ఎలా ఉండింది? మొత్తానికైతే ఇప్పుడు ఎల్ఫేడ్ ద్వారా అంటే రాహుల్ గాంధీ అయితే మాత్రం రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా అక్కడి నుంచి ఎల్ఫేడ్ నుంచి మొత్తానికి బేగంపేట బయలుదేరి డైరెక్ట్ గా రామప్ప టెంపుల్లో ప్రియాంక రాహుల్ గాంధీ అయితే హెలికాప్టర్ ద్వారా రానున్న నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. అక్కడ రామప్ప టెంపుల్లో కూడా ప్రియాంక రాహుల్ గాంధీ అయితే పూజలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు మాత్రము కాంగ్రెస్ బస్సు యాత్రను కూడా రాహుల్ గాంధీ అన్న చెల్లెలు అంటే సమ్మక్క సారలక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ
పాటు అక్కడ సీతక్క నేతృత్వంలో కూడా మొత్తానికైతే అన్నా చెల్లెనటువంటి దేశ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ మొత్తానికైతే వాళ్ళ నేతృత్వంలో కూడా బస్సు యాత్ర జరగనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. రామప్ప గుడి నుంచి కూడా బస్సు యాత్ర ములుగు చేరుకుంటుంది. అక్కడ ములుగు నుంచి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మహిళలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక భేటీ అయి కూడా మహిళల పట్ల మహిళలైతే ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ములుగు సంబంధించి ఏటు నాగారము మన తర్వాత భూపాలపల్లిలో కూడా మోరంచపల్లి గత వర్షాలు కూడా ఏటు నాగారం మేడారం కూడా మొత్తం ముంపు ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ పల్లెలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా ప్రత్యేకంగా మహిళలకు భేటీ అయి కూడా అక్కడ స్థితిగతులను పరిశీలించడానికి కూడా ప్రత్యేకంగా మహిళలతో కూడా రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి నేత ప్రియాంక గాంధీ కూడా అక్కడ భేటీ ఉన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ములుగు బహిరంగ సభ తర్వాత తిరిగి ప్రియాంక మాత్రము ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా బస్సు యాత్రలు కొనసాగుతూ అక్కడ నుంచి మొదలుకుంటే భూపాలపల్లి నుంచి మొదలుకొని కరీంనగర్ నుంచి మొదలుకుంటే నిజామాబాద్ వరకు ఈ యాత్ర మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, చూసుకుంటే ఇప్పుడు ములుగులో జరిగేటువంటి బహిరంగ సభలో స్పెషల్ గా ప్రత్యేకించి ఏ అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు? అంటే వారి సమస్యలను అడిగి తెలుసుకొనున్నారా, లేకుంటే ఏదైనా ప్రత్యేకించి ఒక స్కీమ్ ఏర్పాటు చేసే విషయం గురించి మాట్లాడబోతున్నారా? అసలు ఏం ప్రసంగించనున్నారు బహిరంగ సభలో? ప్రియా, మొత్తానికైతే చూసుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతంలో ములుగు గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి ఏటు నాగారము, మంగపేట, కమలాపూర్ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ గురించి ఫ్యాక్టరీ కమలాపురం ఫ్యాక్టరీ కూడా పేపర్ ఫ్యాక్టరీ కూడా విషయాల పట్ల కావచ్చు. ముంపు ప్రాంతాలకు వర్షాలు పడితే ప్రవాహం ఎక్కువ శాతం అయితే ఈ భూపాలపల్లితో పాటు కూడా ములుగు జిల్లాలోని అడవి ప్రాంతంలో నివసించే వాగులు, జంపన్న వాగు సమీపంలో నివసించే గిరిజన గుడారాలు పరిస్థితుల పట్ల కూడా ఆలోచన చేయ నేపథ్యం ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వము పరివాహక ప్రాంతంలో ముంపు ప్రాంతాలైనటువంటి వరదలకు వచ్చిన వాళ్ళు అంటే మునిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఏ సేవలు చేసింది, ప్రజలను ఏ కష్టాలను ఆదుకుంది ఆ పట్ల చర్చించి కూడా మొత్తానికైతే అక్కడ ఎదుర్కొన్న సమస్యలను కూడా తీర్చేందుకు రాహుల్ గాంధీ భేటీ అయి కూడా దానికి అడుగులేసే ప్రసక్తి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ములుగు జిల్లా నుంచి కూడా భూపాలపల్లి జిల్లాలో కూడా మొత్తానికైతే ముంపు ప్రాంతాలకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి కూడా వాళ్ళకి ఏ విధమైన సహాయ చర్యలు చేపట్టాలి, అక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి కూడా దాని పట్ల ఒక ప్రత్యేక నిఘా కమిటీ వేసి కూడా అక్కడ ఆ ప్రజలకైతే వాళ్ళ లోటుపాట్లు కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ తీరడానికి అయితే మాత్రం రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఇవాళ మహిళలతో కూడా భేటీ కానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రియా, స్వామి, థ్యాంక్ యూ.